రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం చివరిగా. కాబట్టి తీర్పు ఒక అపరాధము వలన వచ్చినదే మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయెనో, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. చూసారా, మొదటి ఆదాము తీర్పుని, పాపాన్ని, శాపాన్ని లోకంలోనికి తీసుకొని వస్తే, కడపటి ఆదాము మనకి విమోచనను, రక్షణను, నిత్య జీవాన్ని తీసుకురావడానికి జీవప్రదమైన నీతిని ఇక్కడ ఈ లోకమందు స్థాపించి అందులోనికి మనల్ని నడిపించటానికి ఆయన కృపాదానము వలన ఒక పుణ్య కార్యము చేశారు. ఆ పుణ్యకార్యం ఏంటంటే సిలువ పైన తన రక్తమంతా ధారబోసి మనల్ని కడగడం, శుద్ధి చేయడం, రక్షించడం, మనల్ని విమోచించడం. ఆ పుణ్య కార్యం వలన మనకి విమోచన, ఆ పుణ్య కార్యము వలన మనకి శుద్ధీకరణ, హృదయ శుద్ధీకరణ, నీతిగా జీవించటానికి ఆధారమయ్యాడు మన క్రీస్తు ప్రభువారు. ఆయన చూపిన వాక్య మార్గంలో మనం జీవిస్తూ, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి మనం జీవిస్తూ, మన క్రియల ద్వారా, మన ఆలోచనలు, మన తలంపులు, మనం చేసే ప్రతి పనిలోనూ క్రీస్తు ప్రభువారిని తెలియచేయాలి. అది దేవుడు కోరుకునే నీతి. మన నుంచి మనంతట మనం చేయలేం. మనము కేవలము క్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం ద్వారా మాత్రమే ఈ జీవప్రదమైన నీతి మనకి ప్రాప్తించును. మనల్ని ఈ లోక పాప భారము నుంచి విమోచించి, మరణము నుంచి విమోచించి జీవప్రదమైన నీతిని మనకి అనుగ్రహించారు. శుభప్రదమైన నిరీక్షణను మనకు దయచేశారు మన క్రీస్తు ప్రభువారు. అందరికీ వందనాలండి.